నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మీదనే త్రిముఖపూర్ నడుస్తున్న పరిస్థితి. ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే బీఆర్ఎస్ ఆయుధం ఏంటంటే హైడ్రా. మళ్ళీ మీరు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మొన్న కుక్కటిపల్లి వచ్చింది హైడ్రా, ఇవాళ జూబ్లీ హిల్స్కే వస్తుందని చెప్పేసి కూడా కేటీఆర్ ఈ హైడ్రా అని ప్రజల్లో బలంగా తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే హైడ్రా అనేది పెద్ద కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది అనేది చర్చ. హైడ్రా వల్ల కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అనేది ఇంకో చర్చ. సో మీరేం చెప్తారు? హైడ్రా కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే దిశగా వెళ్తుందా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు హైడ్రా అంటే ఏమిటి, ఏం చేస్తోంది? హైడ్రా మోటో ఏంటి? ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, అంతే కదా? అవును. ప్రభుత్వ ఆస్తులను ఎందుకు పరిరక్షించాలి అంటే కార్పొరేట్లకు ఇవ్వటం కోసం పరిరక్షించాలి. ఎందుకు కార్పొరేట్లకు ఇవ్వాలి అంటే ప్రభుత్వాలు ఎందుకున్నాయి? ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వాలు కార్పొరేట్లని ఫెసిలిటేట్ చేసే ఏజెన్సీలుగా మారిపోయి దాదాపు 35 సంవత్సరాలు అయిపోయింది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్తో నడుస్తోంది అని కేటీఆర్కి తెలియంది కాదు. వారి హయాంలో కూడా ప్రైవేటైజేషను, లిబరలైజేషను, గ్లోబలైజేషను, ఎల్పిజి నడిచింది. నడవకుండా ఏమీ లేదు. ఇప్పుడు ఏ ప్రభుత్వము ఇంకో ప్రభుత్వానికి భిన్నంగా ప్రవర్తించడం లేదు. ఇది వాస్తవం. ఈ వాస్తవం ఓటర్లు తెలుసుకోవాలి. నీతి ఆయోగ్ అని ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్పిందో దాన్నే ఇక్కడ హైడ్రా అంటున్నాడు ఈయన రేవంత్ రెడ్డి. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, ప్రభుత్వ ఆస్తులను పెంచుకోవడం అనేది ఒక ప్రోగ్రామ్గా అందరూ చేస్తున్నారు. కేసీఆర్ గారు ఒక పద్ధతిలో చేశారు, రేవంత్ రెడ్డి ఇంకో పద్ధతిలో చేస్తున్నాడు, సెంట్రల్ గవర్నమెంట్ ఇంకొక పద్ధతిలో ప్రభుత్వ ఆస్తులు పరిరక్షించుకుంటోంది. ఈ పరిరక్షించుకోవడం అనేది కనీస బాధ్యత వాళ్ళది. పరిరక్షించుకోవాలి, కుదిరితే విస్తరించాలి, విస్తరించి కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేయాలి, దేశాన్ని అభివృద్ధి పదంలో నడపాలి. ప్రజల భూములు లాక్కుంటున్నారు, దాని గురించి మాట్లాడాలి కేటీఆర్. కేటీఆర్ యాక్చువల్గా మాట్లాడాల్సింది హైడ్రా గురించి కాదు. ల్యాండ్ పూలింగ్ అనేటువంటి ప్రోగ్రాంతో చాలా గ్రామాల్లో ఇది ఫార్మా క్లస్టర్లు పెడతాము అని చెప్పి ప్రజల భూములు లాక్కునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. ఇది తప్పు అని చెబుతూ దాని మీద తన పాలసీ ఏమిటి, తన పార్టీ పాలసీ ఏమిటి, తన పార్టీ విధానం ఏంటో ప్రకటించాలి కదా ఆయన. హైడ్రా అనేదాన్ని ఏదో బూచిగా చూపిస్తే మీరు చేయరా? మీ ప్రభుత్వం వచ్చాక మీరు ఈ గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా వ్యవహరిస్తారా? కార్పొరేట్లకు వ్యతిరేకంగా వ్యవహరిస్తాం అని మీరు చెప్పగలరా? ఒక ప్రకటన చేయగలరా అని జనాలు అడిగితే ఏం సమాధానం చెప్తాడు ఆయన? ఇదేంటంటే గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఏరటం. అందుకని రేవంత్ రెడ్డి కాంగ్రెసోడు, ఆయన ఈ లిబరలైజేషను, ఈ గొడవంతా బీజేపీ ప్రోగ్రాము ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తోంది అని కొంతమంది మాట్లాడుతున్నారు. అది తప్పే. అందరూ చేస్తున్నారు, ఎవరు తక్కువగా దీనిలో. అసలు ఈ కార్యక్రమం మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. భారతదేశంలోకి లిబరలైజ్డ్ ఎకానమీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ 90 దశకం ప్రారంభంలో తీసుకొచ్చారు. పివి నరసింహరావు చేతుల మీదుగా మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో వచ్చింది. అది వచ్చిన దగ్గర నుంచి అభివృద్ధి అనేటువంటి దాని అర్థం మారిపోయింది. అభివృద్ధి అంటే పెట్టుబడులు తీసుకురావటం, పరిశ్రమలు పెట్టించటం, ఆ పరిశ్రమలకు భూములు ఇవ్వటం, ఆ పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం. ఆ ఉద్యోగాలు ఏముంటాయి? వీళ్ళకి పొలాలు ఇచ్చినటువంటి రైతులకు ఏముంటాయి ఉద్యోగాలు? అక్కడ లెటర్లు కడిగే ఉద్యోగాలు తప్ప ఇంకేముండవు. ఐకానాలు క్లియర్ చేయుట, తలుపులు తీయుట, టేబుళ్ళు తుడుచుట, ఇలాంటి ఆఫీసు బాయ్, ఇలాంటి ఉద్యోగాలు మాత్రమే వీళ్ళకి దొరుకుతాయి స్కిల్డ్ పేరుతో. కాబట్టి ప్రజల పరిస్థితి ఎవరైనా ఆలోచించారా? కాంగ్రెస్ పార్టీ ఆ రోజున మొదలుపెట్టినప్పటి నుంచి జరుగుతోంది ఇదే. చాలా ప్రాంతాల్లో చాలామంది జనాలు నిర్వాసితులు అయిపోయారు, భూములు కోల్పోయి. ఇప్పుడు అమరావతిలో చంద్రబాబు గారు చేస్తోంది అదే.
సో ఇది ఒక ప్రోగ్రామ్గా జరుగుతోంది భారతదేశంలో 35 ఏళ్ల నుంచి జరుగుతోంది. ఈ రోజున జరుగుతున్న వ్యవహారం కాదు. మరి అప్పటి నుంచి జరుగుతున్న కార్యక్రమానికి వ్యతిరేకమైన స్టాండ్ ఏమన్నా బీఆర్ఎస్కు ఉందా? మీరు హైడ్రాని నిలదీస్తారు, హైడ్రా గురించి ప్రజలందరూ బీఆర్ఎస్ కోట్లేస్తారు, ఇవన్నీ పిచ్చి మాటలు. జనాలకి స్పష్టంగా తెలుసు ఎవరేమిటో. కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలా కనిపిస్తోంది, కానీ రేవంత్ రెడ్డి గారి సిస్టంలో ఆయన హార్డ్వేరు కాంగ్రెస్ ఏమో కానీ సాఫ్ట్వేర్ బీజేపీనే. ఆయన ఎప్పుడూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. అది కూడా చాలా పద్ధతిగా విమర్శిస్తాడు తప్ప ఎక్కడ అగ్రెసివ్గా వెళ్ళడు ఆయన. ఇంత సిస్టమేటిక్గా ఎందుకుంటాడంటే దీన్ని కాదనే పరిస్థితి ఎవరికీ లేదు. భారతదేశంలో ఈ మధ్య చంద్రబాబు గారు ఒక జ్ఞానాన్ని ప్రపంచం మీద వదిలాడు. జవహర్లాల్ నెహ్రూ అనేవాడు సోషలిస్టు, ఫ్యూడల్ సోషలిస్టు అని ఒక పదం వాడాడు ఆయన. ఈ పదం నిజానికి మార్క్సిస్ట్ లిటరేచర్లో ఉంది. ఆయన తెలిసి వాడాడో తెలియక వాడాడో కానీ వాడేస్తాడు. ఎవరిని ఉద్దేశించి? జవహర్లాల్ నెహ్రూ గురించి చంద్రబాబు గారు. ఆయన ఫ్యూడల్ సోషలిస్ట్ అన్నాడు. మార్కెట్ ఎకానమీలోకి ఆ రోజునే ప్రవేశించుంటే మనం ఈ పాటికి సింగపూర్ని మించి ఉండేవాళ్ళం అన్నాడు. అంటే ప్రైవేటైజేషను, లిబరలైజేషన్ ఇవన్నీ చేయటం పద్ధతే అని చెప్పాడు ఆయన. మీరు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా కూడా చేసింది అదే. అందుకని ఎవరు అతిథులు కాదు. అతిథులు అయి ఉంటే ఆ ప్రకటన చేయాలి దమ్ముంటే. మేము ఆర్థిక సరళీకరణలకు వ్యతిరేకము అని ప్రకటన చేసి అప్పుడు మాట్లాడమనండి. అంతే తప్ప ఊరికనే హైడ్రా గురించి మాట్లాడితే జనాలు ఏదో ఓట్లేస్తారు అనేది భ్రమ. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి గొడవలు వదిలిపెట్టి వేరే పద్ధతిలో చేసుకుంటూ వెళ్ళిపోతోంది. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. ఇవేవి జనాల్లో వర్కౌట్ అవ్వవు. కేటీఆర్ గారు చెప్తున్న ఈ దూకుడు ప్రకటనలు, యాక్టివ్ అపోజిషనల్ స్టేట్మెంట్లు ఇవేవి జనాన్ని మొబలైజ్ చేసి అక్కడ వాళ్ళకు అనుకూలంగా మలుస్తాయి అనుకోవడం భ్రమ. అలాంటిది ఏదో జరుగుతుందని నేనైతే అనుకోవడం లేదు. అసలు హైడ్రా ఇవన్నీ టాపిక్కే కాదు. మీరు జనాలకి ఏం చేయదలుచుకున్నారో అది మాత్రం చెప్పండి. మీకు సాధ్యం కాని విషయాలు మాట్లాడొద్దు. సాధ్యం కాని విషయాలు మాట్లాడిన వాళ్ళు ఎవరిని ప్రజలు క్షమించటం లేదు అనే స్పృహ ముందుగా కాంగ్రెస్ పార్టీకి ఉండాలి, లోకల్ నాయకులకు ఉండాలి. జాతీయ స్థాయిలో పరిస్థితి ఏంటనేది వాళ్ళు నెమ్మదిగా అంచనా కట్టుకుంటున్నారు. లోకల్గా అయితే కాంగ్రెస్కి అనుకూలంగా జూబ్లీ హిల్స్ ఎన్నికల రిజల్ట్ ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. 100% కరెక్టే అని చెప్పడం లేదు. కానీ నిన్న జగ్గారెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. హైడ్రా వల్ల కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందనే భావనకైతే ఆయన వచ్చారు జగ్గారెడ్డి. హైడ్రా వల్ల జనాలు నష్టపోయారు, నిజమే. దాన్ని ఎవరు కాదని అంటలేదు. కానీ ఈ హైడ్రా అనేది వీళ్ళు ఒక్కళ్ళే చేయలేదు కదా అన్నా నేను. వక్ఫ్ భూములు లాక్కున్నారు కదా మొన్న సెంట్రల్ గవర్నమెంటు. దేనికి లాక్కున్నారు? ల్యాండ్ బ్యాంక్ పెంచుకోవడానికేగా. ప్రభుత్వాలకు ల్యాండ్ బ్యాంక్ కోసం ప్రజల్ని వేధిస్తున్నారు. కరేడ్లో జనాలను కొట్టిందిగా చంద్రబాబు ప్రభుత్వం. అన్ని ఎకరాల్లో రైల్వే స్టేషన్ అవసరమా అని అడిగినందుకు కొట్టారు కదా వాళ్ళని. ఎందుకు కొట్టారు? మరి జనాలు సఫర్ అవుతున్నారు అన్ని చోట్ల. ఒక హైడ్రా గురించి మాట్లాడటం ఏంటి కామెడీగా? ఆర్థిక సరళీకరణల నేపథ్యంలో ఏర్పడిన వ్యవస్థే హైడ్రా. ఆర్థిక సరళీకరణలు అనేవి తప్పు అనేది మీ ఉద్దేశం అయితే ప్రకటించండి, దాని మీద యుద్ధం చేయండి. అంతే తప్ప ఏదో గవర్నమెంట్ తీసుకున్న ఒక పాలసీ గురించి ఆవేదన పడి గొడవ పడి ప్రయోజనం లేదు. కానీ హైడ్రా కేవలం పేద ప్రజల జోలికి వస్తుంది, పెత్తందారుల జోలికి ఎందుకు వెళ్తలేదు, ముఖ్యంగా మంత్రుల ఫామ్ హౌస్లోకి ఎందుకు వెళ్తలేదు అనేది నిన్న కేటీఆర్ గారు ప్రశ్నించినారు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కానీ, తుమ్మల నాగేశ్వరరావు కానీ, లేకపోతే పట్నం మహేందర్ రెడ్డి కానీ, లేకపోతే రంజిత్ రెడ్డి కానీ, కొంతమంది ముఖ్యుల నివాస గృహము అంటే ఫామ్ హౌస్లు చెరువుల కట్ట మీద ఉన్న నేపథ్యంలో వాళ్ళ వైపు ఎందుకు వెళ్తలేదు? టీఆర్ఎస్ వాళ్ళ ఫామ్ హౌస్లోకి ఎందుకు వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళ ఫామ్ హౌస్లోకి ఎందుకు వెళ్ళలేదు అనేది గొడవ. వాళ్ళ ఫామ్ హౌస్లోకి కూడా వెళ్ళారు, వాళ్ళ ఫామ్ హౌస్లో కూడా వెళ్ళారు. బీఆర్ఎస్ కూడా తక్కువేమీ ఆక్రమించుకోలేదు. కాబట్టి బీఆర్ఎస్ తాలూకా వాటి మీద కూడా ఉంది. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ డబ్బులన్నీ బీఆర్ఎస్కి?
బీఆర్ఎస్కి కానీ కేసీఆర్కి కానీ కేటీఆర్కి కానీ ఎక్కడి నుంచి వచ్చినాయి, కవిత వీళ్ళందరూ కొట్టుకుంటున్నారు కదా ఇప్పుడు ఆస్తుల కోసం. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ డబ్బులు? మీరు కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేసినందుకు వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఇవన్నీ. ఈ విషయం జనాలకు తెలుసు. మీరే అధికారంలో ఉంటేనేమో చేసేది శృంగారం అవుతుంది. మీరు ప్రతిపక్షంలోకి వెళ్తే అప్పుడు అధికార పక్షం వాడు చేసేది మీకు వ్యభిచారంలా కనిపిస్తుంది. అంతే తప్ప ఏమీ లేదు దీనిలో. ఏ ప్రభుత్వము ఆర్థిక విధానాలకు భిన్నంగా ప్రవర్తించే పరిస్థితి లేదు. ప్రవర్తిస్తే ఉండేవారు ఉత్తర క్షణం. అందుకని చాలా సీరియస్ గొడవ అది. ఆయన వేగ్గా మాట్లాడేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంతే. జనాలు ఏదో మూర్ఖంగా ఓట్లేస్తారు అనుకుంటున్నాడు కానీ అంత ఈజీ కాదు. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి హైడ్రా ఒక ఆయుధం అని అనుకోవచ్చా? హైడ్రా వలన వాళ్ళు ఏదో సాధిస్తారని నేనైతే అనుకోవడం లేదండి. హైడ్రా వలన ఒరిగేది ఏమీ లేదు. జనాలకు తెలుసు ఎవరేమిటో, వాళ్ళు ఎవరికి ఓటేయాలో వాళ్ళకి తెలుసు. బీఆర్ఎస్ కంటే కూడా అక్కడ కాంగ్రెస్కే సినిమా కొంచెం బెటర్గా కనిపిస్తుంది కంపారిటివ్గా. అది థర్డ్ పొజిషన్లోకి వెళ్ళింది బీఆర్ఎస్ అనే మాట కూడా ఒక చర్చ ఉంది. సెకండ్ పొజిషన్లో బీజేపీ ఎమర్జ్ అవుతోంది అని. మొదటి స్థానంలోకి కాంగ్రెస్ నెమ్మదిగా ఎగబాకుతున్నట్టుగా కనిపిస్తోంది. ఫైనల్గా ఓటర్ రిజల్ట్ ఏం చెప్తాడు అనేది చూడాలి. ఓటింగ్ సిస్టమ్ మీద, ఓటర్ల ఇంటిగ్రిటీ మీద కూడా అనేక సందేహాలు ఉన్నాయి ప్రపంచానికి. ఇప్పుడు ఓటు ఇక్కడికి వెళ్ళి ప్రాపర్గా వేయగలమా, ఈవీఎం పనిచేస్తుందా లేదా అనే సందేహాలు కూడా ఉన్నాయి జనాలకి. ఇలా రకరకాల భయాందోళనల మధ్య, తీవ్రమైన ఒత్తిడి మధ్య ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతోంది. ఇప్పుడు నిన్న మొన్న వచ్చిన సర్వేల గురించి మాట్లాడుకుంటే అవి సర్వేలు నిజమా కాదా? ఇప్పుడు కేకే సర్వేలోనేమో బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని, ఆ తర్వాత ఇంకో సర్వేలోనేమో కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ప్లేస్లో ఉందన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. సర్వేలను ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? అంటే సర్వేలు కూడా వీళ్ళు స్పెక్యులేట్ చేస్తున్నారు అనేది అర్థమైంది కదా. అంటే జనాల బుర్రల్లో విస్పరింగ్ క్యాంపెయిన్, జనాలను ప్రభావితం చేసేటువంటి ఏ అంశాన్ని వదలటం లేదు. న్యూస్ ఛానల్స్లో స్టోరీలు వేయించటము, దాంతోపాటు ఈ రకమైనటువంటి ఎగ్జిట్ పోల్స్ అనే పేరుతో చేసే నాటకాలు, ఇవన్నీ కూడా ఎన్నికల్లో గెలుపు కోసం చేస్తున్న కసరత్తులే, నిష్పక్షపాతంగా చేస్తున్నవి కాదు. అందుకని వీళ్ళందరూ కూడా ప్రోగ్రాముడుగానే మాట్లాడుతున్నారు. ఎవరికి తరఫున పనిచేస్తున్నారో వాళ్ళ తరఫున మాట్లాడుతున్నారు అంతే. ఇంకొక సమస్య లేదు. రెండోది, సర్వేలు ఎవరైతే సర్వే చేస్తున్నారో వాళ్ళని టేక్ ఓవర్ చేస్తున్నారు. టేక్ ఓవర్ చేసి వాళ్ళ ద్వారా ఒక ప్రచారం చేయిస్తున్నారు. వాళ్ళు కూడా ప్రచార సంస్థలుగా మారిపోయారు. క్యాంపెయినింగ్ సోర్స్గా మారింది అది. అంటే వాళ్ళ బేసిక్ ఏమో స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వడం. వీళ్ళు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. ఓటర్లను ప్రభావితం చేసే స్టేటస్ వీళ్ళకు ఉందని తెలిసాక వ్యాపారం వీళ్ళందరినీ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా వాళ్ళకి ఏం కావాలో అది మాట్లాడతారు వాళ్ళు. అది స్ప్రెడ్ చేస్తారు. ఈ స్ప్రెడ్ చేయటము అనేది చాలా కీలకంగా మారుతుంది. ఎన్నికల ప్రచారం గతంలో మనం మైకుల్లో పట్టుకు తిరగటం ఇవన్నీ చూసాం. ఇప్పుడు కూడా జరుగుతుంది. పబ్లిసిటీ కూడా చూసాం కదా, అన్నీ చూసాం. ఇప్పుడు ఇంకో పద్ధతిలో డిజిటల్ ప్రమోషన్ జరుగుతుంది. అందుకని ఏదైనా కానీ సీన్ మారింది. మారిన సన్నివేశం ప్రకారమే ఏది జరిగినా జరుగుతుంది. అంటే ఆడబిడ్డ సెంటిమెంట్ కూడా బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చింది. ఆ సెంటిమెంట్ కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం ఉందని కూడా మాట్లాడుతున్నారు. ఆడబిడ్డలు, మగబిడ్డలు ఇవన్నీ చూడట్లేదండి జనాలు. తమకి ఎవరు ప్రయోజనకరంగా ఉంటే వాళ్ళు ఓటేస్తున్నారు అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. అటు ఆడబిడ్డ, ఇటు రౌడీ బిడ్డ అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు కదండి. ఏదైనా మాట్లాడచ్చు. ప్రచారము, క్రియేటివిటీ ఇవన్నీ ఉంటాయి. ప్రచారం అంటేనే క్రియేటివిటీ. రౌడీ మూక, రౌడీ ఎల్లను సృష్టిస్తారు. అవునండి, రౌడీలు వీళ్ళు వాళ్ళు కాదు, వాళ్ళు సచ్చీలు. రేపొద్దున జనం ఏం చెప్తారో చూస్తాంగా. అంత ఈజీ కాదు. అంటే అభాండం వేసినంత ఈజీ కాదు జనాలని నమ్మించి కన్విన్స్ చేసి ప్రతి ఓటర్ని తన వైపు తిప్పుకోవడం అనేది అంత ఈజీ టాస్క్ అయితే కాదు. ఇప్పుడు జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే బీఆర్ఎస్ మన కూడా ఎట్లా ఉంటుంది? బీఆర్ఎస్ ఆల్రెడీ కంట్రోల్డ్ బై బీజేపీ కదా. స్వయాన రేవంత్ రెడ్డి గారే కేసీఆర్ గారి వెంట్రుకలు తీసుకెళ్ళి బీజేపీ చేతిలో పెట్టాడు కదా ఢిల్లీ ఉప ఎన్నిక ఫలితం తర్వాత. ఢిల్లీ అంటే ఇక్కడ ఎలా జరిగిందంటే పరిస్థితి, జూబ్లీ హిల్స్ ఎన్నికలు అంటే
జూబ్లీ హిల్స్ ఎన్నికలు కాదు కానీ దీనికంటే ముందు కాళేశ్వరం తాలూకా జరిగింది కదా చర్చ అసెంబ్లీలో. జరిగినప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేస్తాను అన్నాడు కదా రేవంత్ రెడ్డి గారు. అవును, వేశారు, ఆల్రెడీ వేశారు కదా. ఆ రోజు ఆ మాట ఎందుకు అన్నాడు ఆయన? బీఆర్ఎస్ తల తీసుకెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో పెట్టడానికేగా, కేసీఆర్ వెంట్రుకలు అమిత్ షా గారి చేతిలో పెట్టడం కోసమేగా అందా మాట. కాబట్టి బీఆర్ఎస్ని బీజేపీ కంట్రోల్ చేస్తోంది అని ఓ ప్రచారం జరుగుతోంది కదా. గతంలో ఉన్నంత దూకుడుగా వాళ్ళ పట్ల లేరు. కాంగ్రెస్ గురించి నీ మాట్లాడుతున్నాడు కేటీఆర్, బీజేపీ గురించి నువ్వు మాట్లాడు. సెంట్రల్ గవర్నమెంట్ జగన్ గారు కూడా అలాగే ఉంటాడు కదా, చంద్రబాబుని తిడతాడు, బీజేపీని తిట్టాడు జగన్. మరి అదే ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వాములు కదా, వాళ్ళని ఎందుకు తిట్టవు? పవన్ కళ్యాణ్ని తిట్టడం కూడా తగ్గింది ఈ మధ్య. కేవలం తెలుగుదేశాన్ని మాత్రమే తిట్టమని ఏదో వచ్చింది అతనికి సర్క్యులర్. అకార్డింగ్ టు సర్క్యులర్ వ్యవహరిస్తున్నాడు ఆయన. అలా వీళ్ళందరినీ సెంట్రల్ గవర్నమెంట్ రకరకాల పద్ధతుల్లో కంట్రోల్లోకి తీసుకుంది. కొందరిని కొనేసింది, కొందరిని బెదిరించింది, కేసులు పెట్టింది, కేసులు భయం చూపించి లొంగ తీసుకుంది. ఇలా రకరకాల పద్ధతుల్లో లొంగిపోయిన బ్యాచ్ ఇదంతా. కాబట్టి దీన్ని మర్చిపోయి విషయాన్ని చూస్తే కుదరదు. ఇదంతా వాళ్ళు నడిపిస్తున్నారు. నడిపించడానికి కావలసినటువంటి వనరులు సదుపాయాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. దాన్ని కాదంటే ఎట్లా? కేసీఆర్ బయటకు వచ్చి రోడ్ షో నిర్వహిస్తే ఒక 2-3% ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశం లేకపోలేదు కదండి. చూద్దాం. అంటే మనకి రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఎన్నికలు అనేది ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కొత్త అనుమానాలు రేపాడు కదా. ఈవీఎం అనుమానాలు, ఈవీఎం అనుమానాలు, ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ప్రభుత్వాలు చేస్తున్న రకరకాల దుర్మార్గాలు, వీటన్నిటినీ పరిగణనలో తీసుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని అనుకుంటున్నమాట వాస్తవం. ప్రస్తుతానికి ఎడ్జ్ కూడా అటే ఉంది. అందుకని యథావాత జూబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కి అనుకూల ఫలితం వచ్చే ఛాన్స్ ఉందేమో అని నాకు ఒక డౌట్. ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతే జూబ్లీ హిల్స్లో వ్యతిరేకత స్టార్ట్ అయినట్టేనా? కాంగ్రెస్ ఓడిపోతే బీజేపీ కండిషన్ ఏంటి అనేది కీలకం. బీఆర్ఎస్ అని నేను అనుకోవడం లేదు. బీజేపీ గొడవే కీలకం. బీజేపీ ఏం మాట్లాడుతుంది, ఫైట్ ఇస్తుందనా అని, బీజేపీ అంత ఫైట్ ఇస్తుందనా అని. బీజేపీ అంత ఫైట్ ఇస్తుందా అంటారా? బీజేపీ అనేది చాలా మందిని కంట్రోల్ చేస్తోంది. ఓకే, అంటే చేప కింద నీరులాగా అంతే. వాళ్ళు భయపెట్టి కంట్రోల్ చేస్తున్నారు. నీ మీద కేసులు పెడతాం, నీ ఇంటికి ఈడీ పంపించాలని ఉందా అని బెదిరించి కంట్రోల్లో తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు బలంగా. ఓకే, ఎట్లా మెజారిటీ ఏమనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీకి జూబ్లీ హిల్స్లో? స్వల్ప మెజారిటీతో నెగ్గే అవకాశమే. ఓకే, భారీ జవహర్లాల్ నెహ్రూ స్థాయి మెజారిటీలు వస్తాయి కానీ నేనైతే అనుకోవడం లేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.